హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాలకూరతో పప్పు కాకుండా ఏం చేసుకోవచ్చా అని ఆలోచిస్తుంటే పాలకూర ఉల్లికారం చేసుకోవచ్చని అర్థమైంది. సో నేను ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందు ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉంటే ఉల్లిపాయలు ఈవెన్గా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తాయి. సో ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయినాయి, నేనైతే పక్కన పెట్టేస్తున్నా. ఉల్లిపాయలు కొంచెం చల్లారిన తర్వాత మనం ఉల్లికారం మిక్సీ చేసుకోవడానికి ఉల్లిపాయలు నేను ఒక జార్లో వేసేస్తున్నాను. ఆ తర్వాత ఒక 4 వెల్లుల్లి, లవంగాలు, చెక్క, అలానే 3 స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, అలానే టేస్ట్కి సరిపోయేంత కారం. ఇప్పుడు మిక్సీ వేసుకొని ఆ కారాన్ని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఫైన్గా కట్ చేసుకున్న పాలకూర వేసేస్తున్నాను. పాలకూరను కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు తిప్పాలి. అది కొంచెం వేగిన తర్వాత ఇలా దగ్గరగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇలా వాటర్ వచ్చేస్తాయి. వాటర్ మొత్తం వేపర్ అయ్యేంత వరకు మనం దాన్ని ఫ్రై చేయాలి. అది మనకి ఫ్రై అయింది అని అర్థమైన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసేస్తున్నాం. పాలకూరలో కలిసేంత వరకు ఈ ఉల్లికారాన్ని తిప్పాలి. ఆ తర్వాత దీనిని కూడా కొంతసేపు వేయించాలి. ఇక్కడ కొంచెం కొరియాండర్ పౌడర్ వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుంది అని. ఆ తర్వాత అది కూడా కలిసేంత వరకు తిప్పాలి. చూసారా, ఇదైతే కలర్ మారింది. ఇలా కలర్ మారింది అంటే వేగింది అని అర్థం. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.